హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఈరోజు నా గోల్డ్ కలెక్షన్ అయితే చూద్దాం. నా బంగారం పుట్టింటికి వెళ్తుంది, అంటే బ్యాంకులో పెడుతున్నాము. అందుకే ముందుగానే వీడియో తీస్తున్నాను. ముందుగా అయితే మా అమ్మ వాళ్ళు పెట్టిన బంగారం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నా హారం చూద్దాం ఫ్రెండ్స్. ఈ హారం వచ్చేసి నా పెళ్ళికి మా అమ్మ వాళ్ళు పెట్టారు. ఇది వచ్చేసి 2.5 తులం అండి. ఈ హారం అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళు నన్నే తీసుకుపోయి సెలెక్షన్ చేసి తీపిచ్చారు నాకు నా పెళ్ళిలో. రెండవది వచ్చేసి లాంగ్ చైన్ అండి. ఈ లాంగ్ చైన్ కూడా నా సెలక్షనే. నన్ను తీసుకెళ్ళి మా అమ్మ వాళ్ళు తీపిచ్చారు. ఇక్కడైతే కింద కొన్ని పూసలు అయితే ఊడిపోయాయి, అవి వేపించాలి. ఎప్పుడు వేపిద్దాం అనుకున్నా కానీ బ్యాంకులోనే ఉంటుంది నా బంగారం. చూపుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇది వచ్చేసి 3 తులాలు. ఇవైతే నా పెళ్ళికి పెట్టిన కమ్మలండి. ఒక జత పెట్టారు మా అమ్మ వాళ్ళు నా పెళ్ళికి. అవి కూడా కొంచెం ఇరిగిపోయిందండి, మళ్ళీ నేను అతికి వేపించుకున్నాను. ఈ చిన్న కమ్మలు అయితే మా చిన్న పాపవండి. పాప స్కూల్కి పెట్టుకొని వెళ్ళి అక్కడ మర్ర అయితే మోగించుకొని వచ్చింది. అందుకని చెప్పేసి మర్ర తీసుకొని వద్దామని చెప్పి అట్లే పెట్టున్నాను. పాపకైతే పెట్టలేదు. ఇప్పుడైతే మా ఆయన కువైట్ నుంచి తీసుకొని వచ్చిన బంగారం అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చూస్తున్నది నల్ల పూసలు అండి. నాకు చాలా ఇష్టం నల్ల పూసలు అంటే. అందుకే మా ఆయనకి చెప్పి అక్కడి నుంచే తెప్పించుకున్నానండి. ఇది వచ్చేసి 3 తులాలు. ఇది మా ఆయన వచ్చేసి 5 నెలల జీతం ఎత్తిపెట్టుకునేసి ఇంటికి పంపించకుండా అతని దగ్గర పెట్టుకునేసి నా కోసం తీసుకున్నాడు. ఇదైతే లాంగ్ చైన్ అండి. ఇది వచ్చేసి మా ఆయన 7 నెలల జీతం అండి. మా ఆయన ఇంటికి పంపించకుండా ఎత్తిపెట్టుకునేసి ఈ బంగారు ఒకటే తీసుకుంటాడు, ₹1 కూడా వేస్ట్గా ఖర్చు చేయకుండా. ఇది వచ్చేసి 5 తులాలండి, 1 గ్రామ్ తక్కువ. 5 తులాలు అయితే ఉంది ఇది లాంగ్ చైను. ఇదైతే నాకెట్లా మా అమ్మ వాళ్ళది ఉంది కదా, ఇదైతే మా పాపకు ఎత్తి పెడదామని చెప్పేసి నేనైతే వేసుకోవడం లేదు. ఈ కమ్మలు అయితే మా పెద్ద పాపకి అయితే తీసుకొని వచ్చాడండి మా ఆయన. ఈ మాటీలు అయితే నేనే తీసుకున్నాను. అవి మాత్రం కమ్మలు మాత్రం మా ఆయన తీసుకొచ్చాడు కువైట్ నుంచి. ఈ బుట్ట కమ్మలు వచ్చేసి 8 గ్రాములు అండి. మాటీలు వచ్చేసి 6 గ్రాములు పడ్డాయి. ఇవైతే నేను నా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకున్న గోల్డ్ అండి. నా పెళ్ళప్పుడైతే 50,000 ఉన్నాయి తులము. ఇప్పుడైతే ₹1,00,000 ఉంది. ఈ టైటానిక్ పూసలు అంటే నాకు చాలా ఇష్టం అండి. అప్పుడు ట్రెండ్ అనమాట ఇవి. అందుకనేసి ఇవి కూడా ఒక జాలర్లు తీసుకున్నాను. ఇప్పుడైతే నా కలెక్షన్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు మా పాప కలెక్షన్ అయితే చూద్దాం. మా పెద్ద పాపకు వచ్చేసి మా అమ్మ వాళ్ళు ఒక చైన్ అయితే పెట్టారు. ఈ ఉంగరం అయితే మా చిన్న పాపదండి. ఇది ఎన్ని గ్రాములు ఉండదైతే నాకు తెలియదు, నేనైతే తూకం ఎప్పుడు వేయించలేదు. ఇది మా చిన్న పాపది. ఈ చైన్ వచ్చేసి మా పెద్ద పాపదండి. మా పెద్ద పాపకి 3వ నెల అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చే సారీతో పాటు కొలుచులు ఈ చైన్ అయితే పెట్టారు మా అమ్మ వాళ్ళు. దీనికి ఉన్న డాలర్ అయితే మా ఆయనకి లాటరీలో తగిలిందండి. కువైట్లో చాలామంది లాటరీ వేశారు 1 దినార్కి, కానీ మా ఆయనకైతే లాటరీలో ఆ డాలర్ అయితే వచ్చిందండి. ఆ డాలర్ కూడా ఎన్ అనేసి ఒక ఇన్సల్ ఉంది. ఎన్ అంటే ఎన్టీఆర్, మాకు ఫేవరెట్ హీరో అని కూడా చెప్పచ్చు. ఈ ఉంగరం అయితే నా పెళ్ళిలోదండి, మా అమ్మ వాళ్ళు పెట్టారు. ఈ చిన్న ఉంగరం అయితే మా నిశ్చితార్థపు ఉంగరం అండి. మా ఆయన తెప్పించారు నాకు నిశ్చితార్థం అప్పుడు.
ఇదైతే చేతిలోనే పెట్టుకొని ఉంటాను ఎప్పుడు. ఈ 2 ముక్కు పడకలతో పాటు ఇంకొక ముక్కు పడక ఉందండి, అదైతే నేను యూస్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఈ 2 ముక్కు పడకలు వచ్చేసి, ఒక ముక్కు పడక మా పెద్దక్క అయితే తీపిచ్చిందండి నాకు. అప్పుడెంత 200 300 పడి ఉంటుంది. ఇప్పుడైతే ఈ గాజులు చూద్దాం. ఈ గాజులు అయితే 4 గ్రాములండి, 4 తులాలండి. ఒక్కొక్క గాజు వచ్చేసి ఒక్కొక్క తులం పడింది. ఇదైతే నా మొత్తం గోల్డ్ కలెక్షన్ అండి. నా పెళ్ళప్పుడైతే 50,000 ఉన్న తులం బంగారు ఇప్పుడైతే 1,00,000 రూపాయలు ఉందండి. ఇప్పట్లో అయితే ఏం కొంటాం చెప్పండి. నేనైతే ఎక్కువ కువైట్లో బంగారునే ప్రిపేర్ చేస్తాను. అక్కడ నుంచి ఎక్కువ తెప్పించుకుంటానండి. అక్కడ ఎక్కువ వరకు ఒరిజినల్ బంగారం దొరుకుతుంది. మోసం అంటూ ఏం ఉండదండి. హాల్మార్క్ బంగారమే అక్కడ తయారు చేస్తారు. అక్కడ బంగారానికి తరుగంటూ ఉండదండి. ఛార్జెస్ మాత్రమే పడతాయి, తరుగు ఉండదు.